హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పుదీనా రైస్ ఎలా చేయాలని చెప్పి చూపిద్దాం అనుకున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇలా నీట్గా ముందే వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి మిర్చి, అల్లం అండ్ వెల్లుల్లిపాయ. ఇలా పుదీనా కూడా నీట్గా వాష్ చేసుకొని ఒక మిక్సీలో తీసుకోవాలి. ఇలా ముందే కట్ చేసుకొని పెట్టుకున్న మిర్చి, అల్లం, వెల్లుల్లిపాయ మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఈ విధంగా ఉండాలి. 1.5 గ్లాస్ కన్నా కొంచెం తక్కువ రైస్ తీసుకున్నాం. దీనికి 1 పుదీనా కట్ట సరిపోతుంది. ఇలా కుక్ చేసుకొని ముందే పక్కన పెట్టుకోవాలి రైస్ మొత్తం. ఇలా ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు ఆప్షనల్, మీకు ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. సో మేము జీడిపప్పు తర్వాత తాలింపు వేసుకొని అవన్నీ వేగేదాకా ఇలా కలుపుతూ ఉండాలి. కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా కలపాలి. ఇలా మిర్చి కూడా యాడ్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా వేగాక బ్రౌనిష్ కలర్లో వచ్చాక ఇలా మనం ముందుగా చేసుకుని పెట్టుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేస్తూ ఉండాలి. ఆయిల్ మొత్తం పైకి వచ్చేదాకా మిక్స్ చేస్తూ ఉండాలి. ఈజీగా అర్థమైపోతుంది మనకి అది వేగిందా లేదా అని. పచ్చివాసన పోయేదాకా వేపాలి ఇలాగా. నెక్స్ట్ ఉప్పు, పసుపు, గరం మసాలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోవాలి. లాస్ట్లో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకవేళ సరిపోకపోతే. ఇది ఇంట్లో ఈజీగానే చేసేసుకోవచ్చు. చిన్నపిల్లలకి ఏదైనా తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఈజీగా చేయడానికి రైస్ ఐటమ్ ఇది ఒక బెస్ట్ రైస్. మసాలా వేసుకున్నాక ఇలా ఇంకొంచెం సేపు కలుపుకోవాలి. అలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేలాగా కలుపుకొని ముందుగా చేసి పెట్టుకున్న రైస్లో ఈ పేస్ట్ మొత్తం వేసి మిక్స్ చేయాలి నీట్గా. ఈ రైస్కి ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదు. అప్పటికప్పుడు ఈజీగానే చేసేసుకోవచ్చు. మధ్యాహ్నం టైంలో తినొచ్చు, ఈవినింగ్ టైంలో తినొచ్చు. గ్రేవీ లేకపోయినా బాగానే ఉంటుంది ఈ రైస్. సో పేస్ట్ మొత్తం రైస్కి పట్టేలా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇది పుదీనా రైస్, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. దీనికి ఏ గ్రేవీ ఏం అవసరం లేదు తినడానికి. జస్ట్ రైతా కూడా చేసుకొని తినేయచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి కమెంట్ చేయండి. కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో. సో రైతా ఈ విధంగా ఇలా ఆనియన్స్ కట్ చేసుకొని ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తే సరిపోతుంది. రైతా మిక్స్ చేసుకొని పుదీనా రైస్ తినేయచ్చు. చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.